బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సో దీంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం చంద్రమౌళి, భారత సంతతి చెందినటువంటి చంద్రమౌళి. ఆయనే అమెరికాలో ఓ హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. చాలామంది పని వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు. డల్లాస్లో ఓ హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఆయన హోటల్లో ఇటీవల జనవరిలోనే ఒక వ్యక్తి చేరాడట. వాడి పేరు కొబోస్ మార్టినేజ్. కొబోస్ మార్టినేజ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో కనబడుతుండే ఆ నిందితుడి వాడు సైకోగాడు. అప్పటికే పలు హత్యలకి, మానభంగాలకి, అత్యాచారాలకు సంబంధించిన కొన్ని కేసుల్లో, దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో జైలుకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడట. వచ్చిన తర్వాత ఉద్యోగం సద్యోగం లేదు, తినడానికి తిండి లేదు, నేను ఒక రకంగా పిచ్చోడినైపోయాను, నాకు కొంత ఉద్యోగం ఇవ్వండి చెప్పి చంద్రమౌళి దగ్గరికి వచ్చి అడిగితే చంద్రమౌళి ఓ ఉద్యోగం ఇచ్చాడట. అయితే వచ్చిరాగానే ఉద్యోగం ఇచ్చాడు, సరే బాగానే ఉంది. కానీ తను అప్పటికే ఒక డాన్లా ఉంటూ ఉన్నాడు. తనంతట తానే ఒక అతిగా ఊహించుకున్నాడు మార్టినేజ్. సో నేను చాలా పెద్ద వ్యక్తిని, నేను వాళ్ళని చంపాను, వీళ్ళని చంపాను, నాకేంటి, నా లెవెల్ ఏంటి, నా కథ ఏంటి అన్నట్టుగా ఊహించుకున్నాడు. సో అదే స్థాయిలో అక్కడ చంద్రమౌళి ప్రియారిటీ ఇవ్వలేదు. ప్రియారిటీ ఇవ్వకపోగా వేరే వాళ్ళతో అతనికి చెప్పించడం పెద్దగా అప్రాధాన్యతగా కనిపించాడట హోటల్లో పనిచేస్తూ కూడా. సో నేను సీన్ టు సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందనేది. చంద్రమౌళిని హతమార్చి తలను తెంచేసి ఆ తలని ఫుట్బాల్ ఆడాడు ఆ సైకోగాడు. సో సైకో చేసినటువంటి పని ఏంటి, ఏం జరిగిందని చూస్తే కనుక ఇప్పుడు చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. దాంట్లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వాడు ఆల్రెడీ జైలుకు వెళ్ళి జైలు జీవితం గడిపి బయటకు వచ్చాడు. ఆ నిందితుడికి సైకోగా ముద్ర కూడా ఉంది. వాడు సైకో అన్నట్టుగా ముద్ర కూడా వేశారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే అది 10వ తేదీ సెప్టెంబర్ 10 తెల్లవారుజామున 8:30 సమయానికి, యాజ్ పర్ అమెరికా టైమింగ్స్ అండ్ డేట్. సో 8:30 సమయానికి తెల్లవారుజామున హోటల్ యజమాని అయినటువంటి చంద్రమౌళి హోటల్లోకి ప్రవేశించాడు. అంతా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ నుండి ఒక మహిళని పిలిచి, వాషింగ్ మిషన్ రిపేర్లో ఉంది, మీరు వాషింగ్ మిషన్ ఉపయోగించకండి, మీరు ఏవైతే ఆ సర్వీస్ చేస్తూ ఉంటారో, రూమ్ సర్వీస్ చేస్తూ ఉంటారో ఆ క్లాత్స్ తీసిన తర్వాత క్లాత్స్ని పక్కన పెట్టండి, లేదంటే వేరే వాళ్ళతో అది ఉతికించండి, కానీ ఆ వాషింగ్ మిషన్ మాత్రం వాడకండి, రిపేర్లో ఉంది, సరిచేయిస్తానని చెప్పుకొచ్చాడట. అయితే ఈ మాటని ఉన్నటువంటి మొత్తం స్టాఫ్కి చేరవేయాలి కాబట్టి ఆ మహిళ ఎవరైతే చంద్రమౌళికి చెప్పారో, ఎవరైతే చంద్రమౌళికి నుంచి ఆదేశం తీసుకున్నారో, ఆ ఆదేశం తీసుకున్న మహిళ అందరికీ చెప్తూ వెళ్తోంది. ఓ రూమ్లో ఈ మార్టినేజ్ పనిచేస్తున్నాడు. ఆల్రెడీ చెక్ అయినటువంటి కస్టమర్స్ మళ్ళీ చెక్అవుట్ అయిపోయారు. ఆ రూమ్ సర్వీస్ చేయాలి కాబట్టి దాన్ని మళ్ళీ సర్దించాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఆ బట్టలు తీస్తూ ఉన్నాడంట. ఆ క్లాత్స్ అన్ని, బెడ్షీట్స్ అవన్నీ తీస్తూ ఉన్నాడు. అంతలోనే ఆ మహిళ వచ్చి, మార్టినేజ్ ఇలా సార్ చెప్పారు, వాషింగ్ మిషన్ రిపేర్లో ఉంది కాబట్టి దానిలో వేయకన్నారు, వాటిని ఎవరైతే తీస్తున్నారో వాళ్ళే ఉతికించమన్నారన్న రకంగా చెప్పుకొచ్చిందో తను ఏం చెప్పిందో తెలీదు. కానీ అంతలోనే బయటకు వచ్చినటువంటి మార్టినేజ్ ఆగ్రహంతో ఊగిపోయి, అప్పటికే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నట్టుగా మాట్లాడుకు రావడం, ఓ సైకోగాడిగా ఉండడం, అట్టు నిన్న కొంత మద్యం కూడా సేవించాడన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా మార్టినేజ్ బయటికి రాగానే ఒక్కసారిగా రూమ్ నెంబర్ 108 అంటూ కూడా తెలుస్తోంది. రూమ్ నెంబర్ 108 నుంచి బయటకు వచ్చి ఒక మహిళ అప్పటికే అక్కడ క్లీనింగ్ రూమ్ సర్వీస్ అట్ ది సేమ్ టైం కారిడార్ క్లీన్ చేస్తోంది. ఆ మహిళ దగ్గర ఒక షార్ప్ నైఫ్ లాంటిది ఉందంట. సో ఆ షార్ప్ నైఫ్ తీసుకుంది ఈ మార్టినేజ్, షార్ప్ నైఫ్ తీసుకున్నాడు ఆ మహిళ దగ్గర నుంచి. ఇక చంద్రమౌళి వెంట పడడం మొదలు పెట్టాడు, చంద్రమౌళిని వెంబడించాడు, చంద్రమౌళిని పరుగులు పెట్టించాడు. ఇలా మార్టినేజ్ చాలా వేగంగా తనపైకి ఆగ్రహంతో కత్తితో రావడం చూసినటువంటి చంద్రమౌళి పరుగులు పెడుతూ, తనకు కార్యాలయం ఉంది, ఆ కార్యాలయం లేకపోతే అదే హోటల్లో ఒక నివాసం కూడా ఉంది, అందులోకి వెళ్ళిపోయాడు. సో అందులో వెళ్ళిపోగానే వెంటనే అక్కడ భార్య అండ్ కొడుకు, 18 ఏళ్ల కొడుకు అండ్ భార్య ఇద్దరు అక్కడే ఉండిపోయారు. సో మార్టినేజ్ తన తండ్రి వెంబడించడం చూసిన కొడుకు వచ్చి అడుక్కునే ప్రయత్నం చేశాడు. ఆ కొడుకుని ఒక చెంప మీద చెల్లు మన కొట్టి కింద పడేశాడు. సో మరోవైపుగా భార్యని కూడా ఒక్కసారిగా కొట్టాడు, చంద్రమౌళి భార్యని కూడా కొట్టాడు. సో వెంటనే చంద్రమౌళిపై దాడి చేయడం మొదలు పెట్టాడు కత్తితో. సో చంద్రమౌళిపై దాడి చేస్తున్న క్రమంలో అటు భార్య అండ్ కుమారుడు ఇద్దరు కలిసి చంద్రమౌళిని కాపాడుకుందామని ప్రయత్నం చేసి మార్టినేజ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ చంద్రమౌళిని చంపే క్రమంలో అడ్డొచ్చిన వారందరినీ కూడా వాళ్ళని కొట్టాడు, వాళ్ళని కాళ్ళ కింద నలిపేసి వారిని గాయాల పరిచి వాళ్ళు లేవకుండా చేసి ఆ తర్వాత చంద్రమౌళి మెడను తీసేశాడు, తలను తీసేశాడు. తలని మొత్తాన్ని కదా మనం ఒక కోడిని లేదా మేకని కోస్తే ఎలా అయితే కోసేస్తాం అదే మాదిరిగా తలని కోసి ఆ తలని చేత పట్టుకొని ఆ బయటికి వస్తూ ఫుట్బాల్లా తన్నుతూ, చూడండి ఇక్కడ
ఆ తల బ్లర్గా కనబడుతోంది. డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మీకు విజువల్స్ చూపించలేకపోతున్నాము. సో అక్కడ తల ఆ రోడ్డు పైకి ఫుట్బాల్ని తంతే కదా దొర్లుతూ వచ్చినట్టు ఆ రకంగా దొర్లుతూ వచ్చి ఆ రోడ్డుపై పడిపోయింది. ఆ తర్వాత ఆ తలని చేతబట్టి చూడండి, చుట్టూ కొంతమంది పబ్లిక్ ఉన్నారు. అక్కడ లాంగ్లో మీకు కనబడుతోంది, టాప్లో చూడండి అక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. ఇటువైపుగా వీడియో సీసీటీవీ వీడియోలో రికార్డ్ అవుతోంది, మరి ఇంకోవైపుగా పబ్లిక్ ఉన్నారు. సో ఈ పబ్లిక్ అంతా ఉన్నారు, వాహనాలు రాకపోకలు కనబడుతున్నాయి, కానీ ఎవరు అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే చేతిలో ఒక మారణాయుధం ఉంది. ఆ దుర్మార్గుడు ఒక సైకోగాడ్ అనేది కూడా అందరికీ ఒక భావన ఉంది కాబట్టి పోతే మా ప్రాణాలు కూడా పోతాయేమో అని భయపడిపోయి రాలేకపోయారు. కానీ కొద్దిసేపు పాటుగా అక్కడ నిలవరించగలిగారు. ఏదో రకంగా మాటల్లో పెట్టి బెదిరించి భయపెట్టి అక్కడ నిలబెట్టగలిగారు. అంతలోనే పోలీసులు వచ్చి ఆ నిందితుడిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. సో ఏదేమైనా ఈ ఘటనలో మార్టినెజ్ ఒక సైకోగాడు గతంలో కూడా జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత తనకి ఉద్యోగం సద్యోగం లేదు, చేయడానికి పని కూడా లేదు, సో నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఆయన చెప్పడం మూలంగానే ఒక ఉద్యోగిగా ఒక పనివాడిగా పనిచ్చాడు చంద్రమౌళి. పనిచ్చిన చంద్రమౌళినే ఈ రకంగా దారుణంగా హతమార్చాడు ఆ మార్టినెజ్. సో ప్రస్తుతానికి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అమెరికా కూడా చాలా సీరియస్ తీసుకుంది. అంటే ఇప్పటికే మాస్ షూటింగ్లు, అంటే ఎక్కడ పడితే అక్కడ గన్లు ఉపయోగించి పేల్చడాలు, ఆ తర్వాత ఈ రకంగా కొంతమంది దుర్మార్గులు బహిరంగంగానే మర్డర్లు చేయడాలు, ఇవన్నీ కూడా కొంత అందరినీ కలవరపాటు గురి చేస్తూ ఉన్నాయి. సో అట్ ది సేమ్ టైం ఈ వార్తను మీకు చెప్పడంలో కేవలం అక్కడ జరిగిన సంఘటనని మీకు తెలియజేయడం మాత్రమే. సో కేవలం మీకు వార్త అందించేటువంటి అంశంలో భాగంగానే వార్తను మీకు చెప్తూ ఉన్నాం. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కాంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఏదేమైనా ఒక ఓనర్ని, యజమానిని ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పి తన కంపెనీలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగి ఈ రకంగా చాలా దారుణంగా హత్య చేయడం చూస్తూ ఉంటే కొంత డెఫినెట్గా యజమానులకు కూడా రక్షణ లేకుండా పోయింది. కొంతమంది సైకోగాళ్ళు ఈ రకంగా ప్రవర్తించడం మూలంగా వారికి కూడా రక్షణ లేకుండా పోయింది. డెఫినెట్గా ఇది కొంత అందరినీ కలవరపాటు గురి చేసే అంశం అని